హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిక్రమా ఫ్యామిలీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం అవి? కారు ఓడిపోయిందా? కారు ఇక్కడనే ఉంది కదా. కారు వీల్సా? వెళ్దాం పద, తీసుకొద్దాం పద. చెప్పులు వేసుకోవాలని నువ్వు ఒక్కనే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా మరి. నువ్వు ఒక్కనే తెచ్చుకోవచ్చు కదా, నేనెందుకు? నువ్వు వెళ్ళిరా ఒక్కనివి. ఏం డాడీ, నేను కూడా రావాలా? ఎందుకు? నువ్వు వెళ్ళి తెచ్చుకోపా. నీకు భయం అవుతుందా? ఇదేమన్నా నైటా భయం కావడానికి? దేని గురించి భయపడుతున్నావు? పిరుక్కన్నావా? తెచ్చుకో, తొందరగా తెచ్చుకో. మళ్ళీ సౌండ్ చేయకు. ఇక్కడ ఉందా? దా తెచ్చుకో. దొరికిందా? రైట్. ఎవరు? షాను చేస్తాడా? గుడ్. డాడీ కాఫీ తాగుతున్నా. ఏం చేస్తున్నావు? మమ్మీ దగ్గర ఇదేంటి డాడీ చెప్పు. 6 9 ఇప్పుడు 6 What is this? D What? Duck. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పాను, సరేనా? ఇక్కడ కూర్చొని చెప్తా. మళ్ళీ చెప్పు డాడీ. అది తీసుకో, అవన్నీ తీసుకో. చెప్పు అదేంటి? ఇది నంబర్సా? అందుకే పెడుతున్నా నంబర్స్. ఇది నంబర్స్. ఎం దొరికిందా? ఎం ఫర్ మంకీ. మరియా. అన్నీ తీసుకుందాం. పోయినాయి అన్నీ. ఎట్లుంది నాన్న కాఫీ? కాఫీ ఎట్లుంది? చాలా బాగుంది. నంబర్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అవేంటి ఏంటి చెప్పు డాడీ. సీరియల్ నెంబర్గా ఇక్కడ స్టార్ట్. Z for zebra. 6 A for apple. 4 M for monkey. good. D for duck. 6 8 X for Xmas tree. O for orange. P for peacock. What is this? T for tiger. very good daddy. Z 6 capital A for capital M
Small ఏమైంది? స్మాల్ ఏం తెద్దాం, అన్నీ తెద్దాం. ఓకేనా? Cat. మరి small ఏ? స్మాల్ ఏ కూడా తెద్దాం. మరి small ఏ? స్మాల్ ఏ కూడా తెద్దాం. మరి smallest? స్మాల్ ఎస్, Smallest? స్మాల్ ఎక్స్. డాడీ ఎక్కడికి వెళ్తున్నాం? బొమ్మలు తెచ్చుకుంటాను. బొమ్మలు తెచ్చుకోవడానికి వెళ్తున్నామా? సరే డాడీ. తీసుకున్నావా? ఏంటది చెప్పు. అంటే ఆటోనా? నచ్చిందా నీకు? తీసుకుంటావా? సరే చెప్పు. ఇది ఇవ్వండి. వెళ్దామయ్యా. ఏ డాడీ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకుందాం పద. ఇక్కడే ఆడుతున్నావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకుందాం పద. ఓకేనా? ఇక్కడ రోడ్డు కదా, వెళ్దాం పద. చలో. ఆటో వెళ్తున్నాయా రోడ్డు పైన? నీ దగ్గర కూడా ఆటో ఉందా? సరేదా. డాడీ బట్టలు తెద్దామా పైనకి వెళ్ళి? చలో పద. మనకి పైనకి వచ్చిందంటే చాలా సంతోషం. అక్కడ మూలకంత డస్ట్ అంతా ఉంటుంది, అక్కడనే పోయి ఆడుతూ ఉంటాడు. పిల్లలకి డస్ట్ అన్నా ఇసుక అన్నా ఆ ప్లేసెస్ బాగా ఇష్టం ఉంటాయి కదా. చూడండి. ఏ డాడీ, అంత డర్టీగా ఉంది, ఆడొద్దు. షానీ బట్టలు తీసుకెళ్దాం, సరేనా? పిల్లల గురించి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఆ విషయం ఏంటంటే, మనము పిల్లల్ని 2.5 years 3 years లేదా 3 years దాటిన తర్వాత స్కూల్కి పంపిస్తాం కదా. ఇక్కడ పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. అంటే విషయాల్ని అండర్స్టాండ్ చేసుకున్నటువంటి కెపాసిటీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో డెవలప్ అవుతూ ఉంటుంది. మా బాబునైతే 2.5 years అంటే 3 years నియర్గా ఉన్నప్పుడు స్కూల్కి పంపించినాము. అప్పుడు ఏం జరిగిందంటే, అతను సరిగా అండర్స్టాండ్ చేసుకోలేకపోయింది కాన్సెప్ట్స్. అంటే ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఏం అర్థం చేసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఏం ఫిక్స్ అయ్యారంటే, మనకి గ్రాస్పింగ్ అంత తక్కువ, అసలు రాదు, మొద్దు అని లిటరల్గా ఫిక్స్ అయిపోయారు. ఇయర్ మొత్తం అంటే లాస్ట్ ఇయర్ మొత్తం నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు స్కూల్కి వెళ్ళి ఉండే, కానీ ఏం నేర్చుకోలేదు. అంటే ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ ఏబిసిడి కానీ 1 2 3 కానీ ఏం నేర్చుకోలేదు. బట్ ఇంటికాడ మాత్రం టీవీలో చూస్తూ రైమ్స్ నేర్చుకోవడం ఇలాంటివి అయితే చేసిండు. అంటే రైమ్స్ నేర్చుకోవడం మాత్రం ఇంటి దగ్గరనే చేసిండు. సో అట్లా ఉంటుండే పరిస్థితి. స్కూల్లో మాత్రం మనల్ని మొద్దు అని ఫిక్స్ అయిపోయారు. ఇమీడియట్గా మేమేం ఆలోచించినామంటే, ఫస్ట్ అక్కడ ఉంటే మాత్రం టీచర్స్ అందరికీ మొద్దని ఫిక్స్ అవుతారు కాబట్టి ఆ స్కూల్ మార్చేసినాం. దాంతోపాటు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్కూల్ మార్చేసరికి అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ వచ్చేసరికి బాబుకి 3.5 years వచ్చేసినాయి. అక్కడ మేము స్కూల్లో చేసినప్పుడు 2.5 years. సో కొంచెం గ్రాస్పింగ్ పవర్ అనేది పెరిగింది. ఇప్పుడు చాలా బాగా చదువుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్లో టీచర్స్ ఈయన పైన ఒపీనియన్ ఏంటంటే చాలా బాగా చదువుతాడు. అండ్ ఈ మధ్య అంటే 2-3 days బ్యాక్ FA3 రిజల్ట్స్ వచ్చినాయి, ఫార్మాటివ్ అసెస్మెంట్ 3. దానిలో మనడు టాప్ 3-4లో ఉన్నాడు. అంటే 20 out of 20 మెంబర్స్లో 3-4 ఆ రేంజ్లో ఉన్నాడు. అంటే చూడండి, అంటే మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు టీచర్స్ వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ని అది అండర్స్టాండ్ చేసుకోకుండా మొద్దు అదేదైనా ఫిక్స్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అందుకని మీ పిల్లల విషయంలో ప్రాపర్ డిసిజన్ తీసుకోండి స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు. సో ఇదండి ఈ విషయం చెప్పాలనుకున్నది. సో స్టోరీ అది. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పవా? సబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.